ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దానగుణం సేవగుణమే ఆయన్ను భారీ రోడ్డు ప్రమాదం నుంచి కాపాడిందని జానీ మాస్టర్ అన్నారు. గురువారం అర్ధరాత్రి విజయవాడ నుంచి నెల్లూరుకి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు ఘోర ప్రమాదానికి గురైంది. అదే సమయంలో మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి నెల్లూరుకు వస్తున్న జానీ మాస్టర్, గుడుకుల కిషోర్ కారు ప్రమాదాన్ని గమనించి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన కారు అద్దాలను పగలకొట్టి గాయపడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని గన్ మ్యాన్ డ్రైవర్లను తన కారులోనే నెల్లూరు అపోలో హాస్పిటల్కు తరలించారు. తెల్లవారుజాము వరకు హాస్పిటల్లోనే ఉండి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో సేవాగుణం దానగుణమే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఘోర రోడ్డు ప్రమాదం బారి నుంచి కాపాడిందని జానీ మాస్టర్ చెప్పారు. ఆయన గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించిన జానీ మాస్టర్ని, గుడుకుల కిషోర్ను ప్రతి ఒక్కరూ అభినందించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని క్షణం కూడా ఆలోచించకుండా హాస్పిటల్కు తీసుకెళ్లాలని జానీ మాస్టర్ సందర్భంగా సూచించారు. నేను, కిషోర్ గారు, ప్రశాంత్, మా బావగారు, మేము జనసేన మన మంగళగిరి ఆఫీస్ నుంచి వస్తున్నాము, పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నాము. వస్తుంటే కొంచెం ఒక దగ్గర కొంచెం ఆగి తినేసి చిన్నగా బయలుదేరి వస్తుంటే మన ముందు నుంచి టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ నుంచి అది ఎమ్మెల్యే కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళు వెళ్ళిపోయినారు, చెప్పారు అన్న వెళ్తున్నారు అని చెప్పి అనుకున్నారు. అలా సరదా పడుకొని వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి రోడ్డు మీద వెళ్తుంటే మనం చూస్తాం కదా, ఎవరో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చూస్తుంటే అప్పుడు జరిగి పవర్ ఫ్రెష్ ఉంది అది. సరే అరే ఏదో జరిగిందని చెప్పి ఇమీడియట్లీ మేము పోయి కిషోర్ అన్న, మా బావ అందరు దిగేసి పరిగిస్తూ వెళ్తే ఒక్కతను మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియలేదు. ఒకరే ఉన్నారు. మేబీ అతను ముందు లారీ డ్రైవరో మరి ఎవరో తెలియదు, క్లీనరో ఎవరో తెలియదు. తర్వాత వెళ్ళిపోయింది, బండి తిరగబడిపోయింది. సో అప్పుడు మేము నలుగురు ఎత్తాం. అసలు అంత పెద్ద బండి ఇమీడియట్లీ ఎలా తిరిగిందో తెలియలే. సో మేబీ ఆయన చాలామందికి హెల్ప్ చేశారు. విన్నాను ఆయన చాలామంది కరోనాలో కానీ ఇది కానీ చాలా హెల్ప్ చేశారని చెప్పి. మేబీ ఆ బ్లెస్సింగ్స్ వచ్చినట్టుంది. సో మేము తిరిగి తీసాం. అదే నెట్టే సెట్ అయింది బాగా, అంటే ఉల్టా ఉన్న బండి ఇదైంది. అప్పుడు అన్నని చూసిన తర్వాత మా ఈడుండి అన్న మన చంద్రశేఖర్ ఎవర్రా నాకు తెలియదు అంటే, లేదు ఎమ్మెల్సీ నాన్న అంటే, అప్పుడు బోర్డు చూసాను ఎమ్మెల్యే అది ఉంది. అప్పుడు దాన్ని అద్దం పగలగొట్టి లోపల నుంచి లాగి వీళ్ళు బండి పట్టుకున్నారు, కిషోర్ అన్న పట్టుకొని. ఆ అద్దం చాలా గట్టిగా ఉంది. అద్దం లాగిన తర్వాత అప్పుడు లోపల నుంచి వచ్చిన తర్వాత ఆయన చూస్తే ఇక్కడ బాగా కొంచెం దెబ్బ తగిలి ఉంది, బ్లడ్ పోతా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆయన తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాము. ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళు ఏరి ఆ బండి ఎవరిది ఏంటి అని అన్నయ్య అడగగానే నాకు కొంచెం భయం వేసింది. ఏమన్నా కొంచెం మర్చిపోయినా అని చెప్పి అదే ఆయన దాని తర్వాత ఆయనే ఉండి ఆయన ఎవరు దూరంగా పడిపోయింది అని చెప్పి ఆయన అడిగితే అన్న అప్పుడు చూస్తే కిషోర్ అన్న పంపిస్తే పోయి వచ్చి కిషోర్ అన్న ఆయన చనిపోయినారండి అని అంటే, ఎవరైనా మాకు తెలియలే. దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చారు. డ్రైవర్ గారు వచ్చారు. దాని తర్వాత గన్ మ్యాన్ గారు వచ్చి నేను శ్రీనుని ఇది మా సార్కి ఏమైందని చెప్పి అడిగారు. కాదు మీరు అసలు ఎక్కడికి వెళ్ళారంటే, లేదు సార్ ఫోన్లు చేస్తున్నాం సార్, మేము యాక్సిడెంట్ జరిగింది, బండి ఉంది, టైర్ పగిలిపోయింది, ఏదో వాళ్ళు చెప్పింది నాకు తెలియదు అసలు ఏంటనేది. సో సడన్లీ మేము కళ్ళు తెరిచి చూసే లోపల యాక్సిడెంట్ అయింది సార్, మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటే, అప్పుడు అన్న నాకు కిషోర్ అన్న నుండి లేదు ఆయన చనిపోయినారు అయితే నేను చూస్తే ఫుల్ బ్లడ్ పోయింది. చాలా బాధేసింది. ఇంకా అంబులెన్స్ గురించి వెయిట్ చేసాము. చాలాసేపు కొడుతుంటే అంబులెన్స్ అంటే తగలట్లేదు, రెస్పాన్స్ అవ్వాల. అంటే అంబులెన్స్ ఫోన్ చేసినప్పుడు మీకు నాట్ రీచబుల్ అలా రావడం జరిగిందా, లేకపోతే ఫోనే కనెక్ట్ అవ్వట్లేదు? మాట్లాడాం, వస్తుంది అంటే లేట్ చేస్తూ ఉండాలి. ఎంత లేట్ అయింది? 15 నిమిషాలకి కూడా బయలుదేరలేదు. ఆ నేపథ్యంలో మీరు మీ పర్సనల్ వెహికల్ తీసుకెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు? అదేనండి, అదే చేసి చెప్తాను. సో ఫోన్ చేసిన తర్వాత కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. సో ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి నా కారు ఉంటే నా కారులోనే ముందు కూర్చోబెట్టుకొని, అన్న మీరు ఓకేనా, తీసుకుని వెళ్ళేదా, లేదంటే అంబులెన్స్ గురించి వెయిట్ చేస్తారంటే, లేదు నాకు భయం వేస్తుంది, బ్లడ్ ఎక్కువ పోతుంది అని అంటే, అప్పుడు మన అపోలో గారికి నాకు రామ్ చరణ్ సార్ అప్పట్లో నాకు కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉపాసన వదిన ఈ నెంబర్ మన మెయిన్ నవీన్ గారు అని చెప్పి ఉన్నారనమాట. సో నాకు టక్కు నెల్లూరులో ఎవరున్నారు అపోలో అనగానే నవీన్ గారికి వెంటనే ఫోన్ చేసి, అన్న ఇలా జరిగింది నవీన్ అన్న అంటే, ఎంత బ్లడ్ పోతుంది అంటే, చాలా బ్లడ్ పోతుంది అని చెప్పాను. అప్పుడు సరే ఎంతసేపులో మీరు రాగలరు, ఎంతసేపు అంటే 50 కిలోమీటర్స్, ఎంతసేపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది అంటే, సరే అయితే చెప్పిన తర్వాత ధైర్యం చేసి ఇంకా కూర్చోబెట్టుకొని మీకు ఓకేనా అంటే, లేదు వెళ్దామని, మన అపోలోకి వెళ్దామని చెప్పి సార్ కూడా చెప్పారు.
చంద్రశేఖర్ గారు చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా తీసుకురావడం. ఈ మధ్యలో అక్కడ నాకు తోచింది ఆయనకి నా దగ్గర ఎప్పుడు అది ఉంటుంది, ఇది షాల్వా తజ్వి ఉంటుంది, ఎప్పుడు చదువుతా ఉంటాను. అది ఆయన చేతికి పెట్టి ఒకటి చదివిపించా. అన్నా నేను చెప్తాను చదువుతారా అంటే చదువుతా అన్నారు. అప్పుడు అది చదివిపించా. ఏంటంటే లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ గుంతుమిన జవాలిమిన్ చదవండి అంటే అప్పుడు ఆయన చిన్నంగా చదివారు. లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ గుంతుమిన జవాలిమిన్ చదివిన తర్వాత అప్పుడు ఓకే స్పృహలో ఉన్నారు, ఈయన ఉన్నారని చెప్పి దెన్ మీకు ఏమవ్వదని చెప్పి తీసుకుని రావడం, ఇక్కడ తీసుకురావడం ఇది జరిగింది. ఇది జరిగిన విషయం. మంగళగిరి ఆఫీస్లో మన నాదెళ్ల మనోహర్ గారిని జానీబాయ్ కలిసి రిటర్న్ వచ్చే పరిస్థితుల్లో కారు బోల్తా పడి ఉండడం చూసాము. ఇందాక మీడియా మిత్రులు అడిగినట్టు హక్కుల కోసం పోరాడమే కాదు, తమ విధులను కూడా తెలుసుకొని బాధ్యతలు కూడా తెలుసుకొని సమాజాన్ని కాపాడవలసిందిగా పౌరులందరికీ పిలుపునిస్తున్నాను. నిన్నటి రోజు నా కారు బోల్తా పడి ఉంటే దాదాపుగా ఒక 5 లారీలు 4 కార్లు అక్కడ ఉన్నాయి, కానీ ఎవరూ దాన్ని లేపే ప్రయత్నం చేయలేదు. చాలా బిజీ టైంలో జానీబాయ్ వచ్చి ఒక 10 మందికి శక్తి ఇచ్చారు. ఆ కారుని తిప్పించి కారు అద్దం పగలగొట్టిన తర్వాత అక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన సేవలో గుర్తు తెలియని మహిళ ఇచ్చిన వస్త్రమో, నా స్పర్శో, ఆయన పూజలో ఏదో ఒకటి పలిచి ఎన్నో సేవలు చేసిన ఈరోజు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సేఫ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నా స్టేట్మెంట్ ఎక్కువగా మాట్లాడుకుంటే నా స్టేట్మెంట్ కూడా ఏదైనా ప్రమాద పరిస్థితిలో ఉంటే పోలీసులు అయితే అడుగుతూనే ఉన్నారు, మీరు ఏమైనా యాక్సిడెంట్ చేశారా, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారని. అవేం లెక్క చేయాల్సిన అవసరం లేదు, దర్యాప్తు చేసుకుంటారు. ఎవరేం చేశారో వాళ్ళకి కూడా తెలుస్తుంది. ప్రమాద పరిస్థితుల్లో ప్రాణాల మీద ఉన్నప్పుడు ఎవరైనా కూడా సొంత వెహికల్లో కూడా తీసుకోపోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అందరూ కూడా బాధ్యతగా వహించాలని నేను కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు కోలుకుంటున్నారు. వీళ్ళని త్వరగా ఆయన కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.